అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముస్తాబోతోంది. 8 ఏళ్ల క్రితం సెంట్రల్ వర్సిటీ నిర్మాణం మొదలైంది. 6 ఏళ్లుగా శాశ్వత ప్రాంగణంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొలి దశ పనులు పూర్తయ్యాయి. జూలై 1 నుంచి నిర్వహించే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దేశంలో తొలి స్మార్ట్ క్యాంపస్ గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సిద్దమైంది. ఇప్పటికే తొలిదశ పనుల్లో భాగంగా 350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ వర్సిటీగా తీర్చిదిద్దారు. ప్రాంగణంలో ప్రతి అంగుళాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించేలా ఏర్పాట్లు చేశారు. 10,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి తరగతి గదులు, సెమినార్ హాళ్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 495 ఎకరాల వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థుల కోసం క్రీడా మైదానాలు, సంగీత వాద్యాలు, వ్యాయామం, యోగా చేయడానికి ఏర్పాట్లు సహా అనేక సదుపాయాలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీకి డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. దేశంలో తొలిసారిగా విద్యార్థులు పరీక్ష రాసిన వెంటనే సాయంత్రానికే ఫలితాలు విడుదల చేసిన వర్సిటీగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది. The campus has been developed only in the first phase now, and we have 2 academic blocks, 3 hostels, 1 administrative building. We have a solar park, and we have a campus networking, smart campus, digital infrastructure of entire administrative building, the state-of-art facilities, the laboratories, and we have a surveillance 24/7. So more than 650 cameras are there, and one of the best facilities we have created. The students are very safe. There are more than 26 states they are studying here in a short period of span. Almost the whole India represent the students are here. తొలిదశ పనులు పూర్తి కావడంతో ప్రాంగణం మొత్తం రంగులు వేస్తున్నారు. జూలై 1న నిర్వహించే తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురానికి రానున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ కూడా పాల్గొననున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపూర్కు మొట్టమొదటి కాన్వకేషన్కు రాష్ట్రపతి రాక అనంతపూర్ వాసులకు చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఏంటంటే ప్రోటోకాల్లో భాగంగా హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిలిటరీ హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలంటే ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము హెలిప్యాడ్లను గౌరవ రాష్ట్రపతి గారి కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గవర్నర్ గారి కోసము మరియు అలాగే మన గౌరవ నారా లోకేష్ గారి కోసము ప్రత్యేకమైన హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురంలో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీ తొలిసారి స్నాతకోత్సవము నిర్వహిస్తోంది. రాష్ట్రపతి వస్తుండడంతో రంగులు వేసి మొత్తం క్యాంపస్నంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం నుంచి.